రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అవమానం ఎందుకు జరుగుతుంది? ద్రౌపది ముర్ము కంటే అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము అయ్యేలా ఆమె రామ మందిర నిర్మాణానికి అవమానం లేదు. ఈరోజు ఉన్నటువంటి భారతరత్న అత్యున్నతమైన పురస్కారం ఇచ్చేటువంటి సమయంలో కూడా ఈ దేశ ప్రధాని కూర్చుంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలబడి ఇలా ప్రదానం చేసేటువంటి పరిస్థితి అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో ఇంతకన్నా నిదర్శనం ఏముండదు. బీజేపీ అరాచకాలు పదే 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 చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే బీజేపీ చేసేటువంటి రాజకీయం ఏ విధంగా ఉంటుందంటే హిందూ వర్సెస్ ముస్లిం వర్సెస్ క్రిస్టియన్, ఈ మూడు లేకపోతే ఇలా బీజేపీకి రాజకీయం లేదు. హిందూ అనే మాట లేకపోతే ఇవాళ బీజేపీకి రాజకీయం లేదు. బీజేపీ ఎప్పటికీ కూడా ఎక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. బీజేపీ నడిపించేది ఏంటంటే మతోన్మాదులు మనువాదులు మాత్రమే. ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈ మనువాదులందరూ బీజేపీకి అంటబెట్టుకొని రాజ్యాంగాన్ని తుంగల దొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. తుంగల దొక్కుంటూ ఇవాళ వాళ్ళ పబ్బం గడపడం కోసం హిందూ వర్సెస్ ముస్లిం వర్సెస్ క్రిస్టియన్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలను విడగొట్టే విధంగా ప్లాన్ చేసేటువంటి కుట్రనే బీజేపీ చేసేటువంటి కుట్ర. అందుకోసమే ద్రౌపది ముర్ము ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు అయినప్పటికీ ఈ దేశానికి ప్రథమ పౌరులు అయినప్పటికీ ఆమెకి ఎన్నడూ ఏదో రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం ద్రౌపది ముర్ము గారికి. అలానే జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలకు వెళ్ళే ముందు ఇక్కడ ద్రౌపది ముర్ము గారు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి నిలబడితే మోదీ కూర్చుంటారా? రాష్ట్రపతి నిలబడితే మోదీ కూర్చుంటారు. ఏ విధంగా కూర్చుంటాడు మోదీ? ఏం అహంకారం మోదీకి! ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! దేశం ప్రపంచం చూస్తూ ఉంటుంది. రాష్ట్రపతి ఈ దేశానికే ప్రథమ పౌరాలు, రాష్ట్రపతి తర్వాతనే దేశ ప్రధాని. కానీ దేశ ప్రధానికి ఎంత అహంకారం చూడండి. ఇక్కడ వీళ్ళు ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త, కీలక నిర్ణయాలను తొలి 100 రోజుల్లోనే దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం. అద్వానికి భారతరత్న ప్రదానం, స్వయంగా ఇంటికి వెళ్ళి అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. హాజరైన మోదీ రాజ్నాథ్ షా అద్వానితో కలిసి పనిచేసే ఛాన్స్ రావడం అదృష్టం మోడీ. ఇలా ఈయన ఏం చేసిందంటే రామ మందిర నిర్మాణానికి 2 ఎంపీలతోనే యాత్ర చేసి అల్లర్లు సృష్టించినటువంటి అద్వానీ అల్లర్లు సృష్టించి భారతదేశంలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ ఎంపీ సీట్లతోనే ఈ దేశాన్ని హిందూయిజం వైపు నడిపించినటువంటి అద్వానికి ఇలా భారతరత్న పదవి ఇస్తున్నారు. ఇలా మాన్యశ్రీ కాన్షీరామ్కు భారతరత్న ఇవ్వాలి. మాన్యశ్రీ కాన్షీరామ్ ఇలా అలుపేరుగాని పోరాటం చేసి ఇలా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాజకీయాలను ఇలా అసమానతలను ఒక్కటిగా చేసి ఇలా రాజ్యాధికారాన్ని తీసుకొచ్చినటువంటి మాన్యశ్రీ కాన్షీరామ్ గారికి ఇవ్వాలి. ఒక చమారు బిడ్డ మాన్యశ్రీ కాన్షీరామ్ త్యాగం చాలా గొప్పది. మాన్యశ్రీ కాన్షీరామ్ గారి త్యాగాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ బీఎస్పీ ఆయనకి ఇవ్వాలి. కానీ ఆయనకి ఇవ్వలేదు. చూడు, ఏ పార్టీ ఏది ఉన్నా అత్యంత పవిత్రమైనటువంటి రత్న భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత భారతరత్న ప్రకటించలేదు. ఇలా ఎంత ఘోరం! ఇలా పార్టీలు పదవులు ఇలా ఉన్నటువంటి సెంటర్లో ఏ పార్టీ ఏ పదవి ఉంటే అది ఇచ్చేటువంటి అవార్డు ఈ అవార్డు భారతరత్న ఇచ్చి ఇవాళ ద్రౌపది ముర్మును నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసిందంటే ఇక మన దళితుల మీద మైనార్టీల మీద ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి ట్రైబల్ మీద ఎంత ప్రేమ ఉందో మోదీ గారికి చూస్తున్నటువంటి వార్త అయితే మనం చూస్తున్నాం. ప్రజలు ఇప్పటివరకు ట్రైలర్ చూశారు. దేశంలో అసలు అభివృద్ధి ముందుంది చూసినా ప్రజలు ఇప్పటివరకు నిజంగానే ట్రైలర్లో చూసారు. ఇప్పటికి ఈ ట్రైలర్ చూసి ఇవాళ ఉన్నటువంటి రజాకార్ల సినిమాలో ఏ విధంగా అయితే ట్రైలర్లు చూపించి సినిమాని ఏ విధంగా చూపించాలో గదే విధంగా మోడీ చూపెడుతున్నాడు. ఉన్నటువంటి ఆస్తులన్నీ 1000 కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఆదాని అంబానికి ఒప్పచెప్పిండు. ఇలా ఇంకా పేదోడిగా మిగిలిపోవడానికి కారణం కూడా మోడీని. అందుకనే ట్రైలర్ చూపెడుతున్నాడు. ఈ ట్రైలర్లో ఇంకా భాగస్వాములై ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ మోడీ ఇప్పుడున్నటువంటి ఎన్నికలు ఓడిపోతే మాత్రమే దేశానికి న్యాయం జరుగుతుంది, లేదంటే భయంకరమైన పరిస్థితి రాబోతుంది. ఇలా మనుస్మృతి రూపంలో ఇలా బీజేపీ మనల్ని వెంటాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వెంటాడే ప్రయత్నంలో బలి కావద్దన్నటువంటి వార్తనైతే ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త.